దీపం వెలిగించడం జరిగింది. నైవేద్యం ఇటు అమ్మవారి పూజ ప్రారంభంలోనే ఈ ఉప్పు దీపం వెలిగించాలి. ఇది మామూలుగా రోజు చేసే దీపారాధన. స్వాములు అలా మూల ఈశాన్యం మూలగా ప్లేట్లో ఉప్పు పోసి పెట్టుకోవటం, వంటింట్లో మూల ఈశాన్యం మూల, దేవుడి దగ్గర ఈశాన్యంలో మూల ఉప్పు పెట్టడం వల్ల మంచి జరుగుతుందని అంటున్నారు. అమ్మ చాముండి మాత, తల్లి జయలక్ష్మి మాత, మహాలక్ష్మి తల్లి. స్వామీజీ సత్యనారాయణ స్వామి వారు, స్వాములు, ఆంజనేయ స్వామి, గణపతి, అమ్మ ఎంతో అందంగా ఉంది. ఇవి నేను తయారు చేసిన పువ్వులు తర్వాత చూపిస్తాను. ఉప్పు దీపం ఈ నవరాత్రులు 9 రోజులు పెట్టుకోవటం మంచిది. అమ్మవారిని ఇలా అలంకారం చేసి పెట్టాను. ఈ అలంకారం కూడా చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ బియ్యం పోసి కొంచెం పసుపు కుంకుమతో భూమి పూజ చేసినట్లుగా చేయాలి. తర్వాత ఒక పాత్రలో కళ్ళుప్పు పోసి, తర్వాత మరొక ప్రమిదిలో నిండుగా కళ్ళుప్పు పోయాలి. తర్వాత బొడ్డొత్తు చేసి చిన్న ప్రమిదిలో ఫస్ట్ నానబెట్టుకోవడం మంచిది. ఎక్కువ టైం వెలుగుతుంది. ఈ నవరాత్రులు 9 రోజులు వెలిగించడం వల్ల నవ విధాలైన ఈ బాధలు కడతెడతాయని చెప్తున్నారు. అమ్మవారిని పెట్టుకోవడం కోసం మొదలుగా ఈ తాంబూలం పెట్టి అష్టదిక్కుల పసుపు కుంకుమ పెట్టి మధ్యలో బియ్యం సేరుంబో పోసి, తర్వాత పసుపు కుంకుమ వేసి ఈ కలిశాను చెంబు పెట్టి, తర్వాత ఈ కొబ్బరికాయను పెట్టి, తర్వాత ఇది ఈ అమ్మవారిని ఈ జాకెట్ ముక్కు 2 వరుసలు పెట్టి మధ్యలో దారం పెట్టి ఇలా కుర్చీలాగా వచ్చేటట్లుగా చేసుకోవాలి. మధ్యలో కొంచెం గ్యాప్. లంగా టైపుకి వచ్చింది జాకెట్ ముక్క. ఇది 2 వరుసలు మధ్యలో నుంచి ఈ దారం ఇలా పెట్టి ఇటు బారుగా పెట్టి దీని దగ్గరికి లాగాను. ఇది అమ్మవారి చీరగా ఉపయోగిస్తే, ఇది లేసు లేదా జాకెట్ ముక్క పెట్టుకోవచ్చు. అట్లా పెట్టి కలిసి పెట్టాలి. ఇది అమ్మవారి విగ్రహం.